బాధితుల ప్రాణాలు కాపాడే దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో 40,000 నుంచి 50,000 రూపాయల వరకు ధర పలికే అత్యవసర ఇంజెక్షన్ను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో గుండెపోటు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. గుండెపోటు వచ్చిన మొదటి గంటను వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్గా పిలుస్తారు. ఈ కీలక సమయంలో రోగికి ఈ ఇంజెక్షన్ అందిస్తే రక్తనాళాల్లో ఏర్పడిన గడ్డలను కరిగించి రక్త ప్రసరణను సాధారణ స్థితికి తీసుకురావచ్చు. తద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి వచ్చిన రోగికి తక్షణమే ఈ ఇంజెక్షన్ ఇచ్చేలా యోగి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం కొన్ని ప్రముఖ వైద్య సంస్థలలో హబ్ అండ్ స్పోక్ విధానంలో అమలవుతోంది. ఇప్పుడు యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో యూపీలోని అన్ని మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులు, ముఖ్యమైన సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ ఇంజెక్షన్ను ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవతో ఎందరో పేద, మధ్యతరగతి రోగుల ప్రాణాలు నిలబడతాయని వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.